ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ నెల 20న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ సభను విజయవంతం చేసేలాగా పెద్ద ఎత్తున క్యాడర్ని దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. క్యాడర్కి సన్నద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. చరిత్రలో నిలిచిపోయేలాగా నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో వరంగల్ సభను నిర్వహిస్తున్నట్టు కూడా ఆయన సందర్భంగా తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. లక్షల రూపాయలు రైతులు నష్టపోయారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లోనే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిచినట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. 3-4 రోజులుగా ధాన్యం కొనుగోలు జరపట్లేదు. అందుకే అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిచింది. తమకు నష్టపరిహారం చెల్లించాలి. దీంతో పాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా ఉజ్జనూరు మండలం వేపలసింగారం గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి 2 గడ్డి ట్రాక్టర్లు దగ్ధమైనటువంటి ఘటన స్థానికంగా కలకలం రేగింది. నడి ఊర్లో ఇళ్ల మధ్యలో ఒక్కసారిగా 2 ట్రాక్టర్లు భయంకరమైనటువంటి మంటలతో చెలరేగడంతో ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు మంటలు వస్తాయన్నటువంటి భయంతో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురారు. ఎట్టకేలకు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు అర్పు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు.